ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఉచితం ఇచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. శుక్రవారం గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాలని ఉద్ఘాటించారు. ఈ రోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను. రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటా ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్ వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం. అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం.